బ్రేకింగ్ న్యూస్ ఒంగోలు ఎస్పీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎంపీగా ఉన్న సమయంలో రఘురామను చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబు తన అనుచరులతో కలిసి విచారణకొచ్చారు. అయితే వారితో కలిసి ఎస్పీ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో ఉండగా ఆయన గుండెలపై కూర్చుని టార్చర్ చేశాడనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో పోలీసులు విచారణ చేస్తున్నారు. అది కాదు జస్ట్ ఓకే జనాలు ఇబ్బంది సైరన్స్ వచ్చాడుగా. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టడీలో కేసు అది కాదు ఓకే జనాలు ఇబ్బంది జనాలు. రైట్, ఇక పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి జయరామ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ జయరామ్, ఇప్పటికే చూసుకుంటే తులసిబాబు విజయవాడ నుంచి ర్యాలీగా అక్కడికి ఎస్పీ కార్యాలయానికి కూడా వెళ్లారని చెప్తున్నారు. ఆ ర్యాలీకి అనుమతులు ఉన్నాయా? తులసిబాబు చేసిన ర్యాలీకి ఎస్ రత్న, రఘురామరాజు కస్టడీ కేసులో ఇటు ప్రకాశం జిల్లా ఎస్పీ స్పీడ్ పెంచారు. ఈ కేసులో ప్రధానంగా ఇటు ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి కామిపల్లి తులసిబాబు. రఘురామరాజు అరెస్ట్ చేసిన సమయంలో తన గుండెల మీద కూర్చొని తను ఇటు హత్య చేయబోయినాడు, తను హింసించారు అనేది కూడా అయితే రఘురామరాజు అయితే కామేపల్లి తులసిబాబు మీద అయితే ప్రధానంగా ఇటు ఆరోపణలు చేశారు. అనుగుణంగా అయితే ఇప్పుడు కామేపల్లి తులసిబాబు ఈ కేసులో అయితే ఒక ముద్దాయిగా చేర్చారు. ఈ రోజు తులసిబాబును ప్రకాశం జిల్లా ఎస్పీ అయితే ఇటు విచారణకు రమ్మన్నారు. అయితే కామేపల్లి తులసిబాబు ఉండేది ఇటు గుడివాడలో. అక్కడ ఎమ్మెల్యే నాని దగ్గర అయితే అక్కడ ఎమ్మెల్యే అక్కడ ఉంటున్నారు. అతనికి ప్రధాన అనుచరుడుగా కూడా అయితే ఉంటున్న పరిస్థితి అవుతుంది. గుడివాడే ఎమ్మెల్యే రాము దగ్గర అయితే ప్రధాన అనుచరుడుగా ఉంటున్నారు. అయితే ఈ కేసులో ఈ రోజు అతన్ని అయితే ఈరోజు ఇటు విచారణకు రమ్మన్నారు. అయితే ఈ విచారణ వచ్చే క్రమంలో కూడా ఈ రోజు అయితే అతను ఇటు విజయవాడ నుంచి ప్రధానంగా 100 వెహికల్స్ అయితే భారీ ర్యాలీతో కాన్వాయ్ అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఆ వచ్చే క్రమంలో కూడా లోపలికి వెళ్ళే క్రమంలో కూడా తన అనుచరులతో లోపలికి ఒకేసారి అయితే వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ సెక్యూరిటీ కానీ ఇక్కడ పోలీసులు మొత్తం కూడా అయితే వాళ్ళ అనుచరులను అడ్డుకున్నారు. ఓన్లీ ఒక తులసిబాబుని ఒకరినైతే లోపలికి ఇటు అనుమతించారు. ఆ క్రమంలో ఇప్పుడు ఇక్కడ ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. ఆ ఉద్రిక్త సేమ్ మనం ప్రస్తుతం ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడికి కొద్దిసేపు క్రితం అయితే ఇక్కడ వాళ్ళ అనుచరులు అదేవిధంగా ఇటు ఎస్పీ కార్యాలయం ప్రకాశం జిల్లా పోలీసులు అయితే ఒక ఉద్రిక్త చోటు చేసుకుంది. లోపలికి అయితే వాళ్ళ అనుచరులను అయితే ఎవరినైతే రానియలేదు. అయితే ఈ కేసులో తులసిబాబుకు ఎటువంటి ప్రమేయం లేదు, కావాలని ఇటు ఇరికించారనేది కూడా అయితే ఇటు తులసిబాబు అటు అనుచరులు కానీ వాళ్ళు కూడా అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారి వాళ్ళ అనుచరులు ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు కూడా ఒకసారి మాట్లాడదాం. ఈ కేసులో సంబంధం లేదు అంటున్నారు. సార్ చెప్పండి, తులసిబాబుకు ఈ కేసులో సంబంధం లేదని మీరు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ జాయిన్ చేశారు కదా పేరును. సార్, తులసిబాబుకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. గుడివాడ కొడాలి నాని, అలాగే వైసీపీ ఎటువంటి పేరిన్ నాని, అలాగే వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా గుడివాడ పట్టణంలో కొడాలి నాని ఆఫీస్ కానీ కొడాలి నాని కానీ కాలు పెడతాకి వచ్చిపోతున్నాడు. అలాంటి సందర్భంలో కొడాలి నాని అన్నవాడిని అక్కడ ఎంటర్ చేయడానికి తులసిబాబు అన్నవాడు అడ్డంగా ఉన్నాడు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ అనేది బలపడిందంటే తులసిబాబు వల్లే బలపడింది. అలాగే వెనిగల రాము గారు మా నాయకుడు, వాళ్ళ బ్రదర్ ఇద్దరు అన్నదమ్ములిద్దరు వల్ల తెలుగుదేశం పార్టీ ఘన విజయం చెందింది. అక్కడ తులసిబాబు మీద ఏదో ఒక ఆరోపణ చేసి దొంగ కేసులు పెట్టి తులసిబాబుని బయటికి లాగాలి, అక్కడి నుంచి తప్పించాలని చెప్పని వైసీపీ ఆడుతున్న డ్రామాలో మా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు బలైపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ రఘురామరాజు స్వయంగా చెప్పారు కదా, ఇది నా మీద కూర్చుని హత్య చేసింది వ్యక్తి అని చెప్తున్నారు కదా. కాదు సార్, రఘురామకృష్ణరాజు గారు చెప్పడానికి నా దగ్గర ఆయన దగ్గర సాక్ష్యాలు లేవు. ఎవరో నాకు తెలియదు,
ఎవరో చేయడానికి అనుమానంగా ఉందని మాత్రమే చెబుతున్నాడు. ఆయన ఎక్కడ కూడా పలానా వ్యక్తి ఉన్నాడు, నా దగ్గర ఎవిడెన్స్ ఉందని ఎక్కడా చెప్పలా. అతను చెబుతాం ఏంటంటే ఎవరి మీద చెబుతారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తాడేనా? ఏమంటే మా పార్టీని గుడివారపట్నంలో తెలుగుదేశం పార్టీని బదనం చేయటానికి వైసీపీ వాళ్ళు ఆడుతున్న డ్రామాలో ఈయన బలైపోతున్నాడు, పార్టీ క్యాప్టెన్ కూడా బలి చేస్తున్నాడు. అంటే ఎస్పీకి స్వయంగా రఘురామ్ రాజు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇతని మీద నాకు అనుమానం ఉంది, ఇతనే అప్పుడు ఉన్నాడని అంటున్నారు కదా. అవును సార్, అనుమానం ఉన్న దానికి వ్యక్తి పేరు చెప్పడానికి అనుమానం ఉన్న వ్యక్తి మీడియా పెట్టి మీడియాలో తులసి బాబు పేరు గుడివార తులసి అలాగే ఇట్లా ఉంటాడు, లావుగా ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు అని చెప్పని బదనం చేసే మాటలు ఒక వ్యక్తిని పైనుంచి కింద వరకు అసెషన్ చేసే దమ్ము ఎవరికి లేదు. అలాగే రఘురామకృష్ణరాజు గారిని ఇట్లాగే బొత్సులేస్తూ మంత్రి బొత్సులేస్తూ ఎంపీ అన్నప్పుడు ఆయన చించుకుని బాధపడ్డాడు, ఆయనకి జుట్టు లేదన్నప్పుడు. నాకు మళ్ళీ లావుగా ఎత్తుగా ఉన్నవాడిని బండోడు లావుగా ఉన్నాడంటే రఘురామకృష్ణరాజు గారిని కోర్టుకు లాగి ఆయన శిక్షించాక కూడా మాకుంది.